గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా విఐఈ ఫాసెట్, ఫ్రీ బాంక్, క్రిప్టో ఫాసెట్, ఫ్లోకీ ఫాసెట్, బిట్కాయిన్ ఫాసెట్, దాంతోపాటు యాడ్ బీటీసీ, యాడ్ బీసీహెచ్, సతోషి ట్యాప్ అనేటటువంటి కొన్ని ఫాసెట్ అప్లికేషన్స్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతిరోజు క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని ఫ్రీగా ఎర్న్ చేస్తున్నామండి. వీటిలలో యాడ్ బీటీసీ, యాడ్ బీసీహెచ్, సతోషి ట్యాప్ అనేటటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బిట్కాయిన్ ఎర్న్ చేయడానికి, తర్వాత బీసీహెచ్ ఎర్న్ చేయడానికి, దీంట్లో డోజీ కాయిన్, బిట్కాయిన్, దాంతోపాటు లైట్ కాయిన్ ఎర్న్ చేయడానికి ఈ అప్లికేషన్స్ని మనం యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు సతోషి ట్యాప్ అనేటటువంటి ఈ ఫాసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో మనం మైనింగ్ చేయగా మనకు లైట్ కాయిన్ కానీ, డోజీ కాయిన్ కానీ, యుఎస్డిటీ కానీ, బిట్ కాయిన్ కానీ ఈ నాలుగిట్లో ఏదో ఒక దాన్ని విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విత్డ్రాల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు సతోషి ట్యాప్ అనేటటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఫాసెట్ వెబ్సైట్లో మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవాలి అంటే మీకు ఫాసెట్ పే అనేటటువంటి ఒక ఫాసెట్ అనేది మీకు కావాలండి. సో ఈ ఫాసెట్ పే అనేది ఏదైతే ఉందో దీంట్లో మనం మైనింగ్ చేసి ఎర్నింగ్ చేయవచ్చు. దాంతోపాటు మనం ఎర్న్ చేసినటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సతోషి ట్యాప్ ఏదైతే ఉందో ఈ ఫాసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత సో ఇక్కడ విత్డ్రాల్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు కరెన్సీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. సో నేను ఇక్కడ లైట్ కాయిన్ ఉంచుకున్నానండి. మీరు కావాలంటే డోజీ కాయిన్ అయినా విత్డ్రా చేసుకోవచ్చు, యుఎస్డిటీ చేసుకోవచ్చు, లేదంటే బిట్ కాయిన్ కూడా మీరు డైరెక్ట్గా విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను లైట్ కాయిన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీ ఫాసెట్ పే అనేటటువంటి అకౌంట్ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అడుగుతున్నారనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఫాసెట్ పే అనేది లేకపోతే నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఫాసెట్ పే లింక్ అనేది ఇచ్చుంటాను. దాని మీద మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ సేమ్ నా ఫాసెట్ పే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేస్తున్నా. సో నా ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో దాని మెయిల్ ఐడి నేను ఇక్కడ ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఉన్నటువంటి ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 0.0129148 అనే ఇంత వర్త్ కలిగినటువంటి లైట్ కాయిన్ అయితే నేను విత్డ్రాల్ చేస్తున్నా. ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ సెంట్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను పేమెంట్ అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఫాసెట్ పే ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నానండి. సో ఫాసెట్ పే ఓపెన్ చేసి యూజర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఐ లైక్ ఇట్ అనే ఆప్షన్ కొట్టాను. ఇక్కడ చూడండి పేమెంట్ రిసీవ్డ్ టుడే అనేసి ఒక పేమెంట్ అయితే వచ్చినట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే జస్ట్ పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ చూడండి మనకు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. సతోషి ట్యాప్ అనేటటువంటి ఫాసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా నాకు 0.012921448 లైట్ కాయిన్ ఏదైతే ఉందో అది విత్డ్రాల్గా వచ్చిందనమాట. సో దీని వాల్యూ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేద్దాం. జస్ట్ ఇక్కడ మీ అకౌంట్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ ఆర్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాకు 1.15 యుఎస్డిటీ వర్త్ కలిగినటువంటి లైట్ కాయిన్ అయితే ఇప్పటివరకు నేను ఈ సతోషి ట్యాప్ అనేటటువంటి ఫాసెట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎర్న్ చేయడం జరిగింది. సో ఇది మనం ఫాసెట్ పేకి సతోషి ట్యాప్ ఏదైతే ఉందో దాని నుంచి విత్డ్రాల్ పెట్టుకునే విధానం. సో దాని తర్వాత ఇక్కడ నేను ఇదివరకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఉండేటటువంటి
మన అసెట్స్ అయితే ఉన్నాయో వాటిని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే స్వాప్ చేసుకోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి మనం ఏ విధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రాల్ అనేది పెట్టుకోవాలనేసి వీడియో చేయడం జరిగింది. నేను మళ్ళీ కూడా మీకు వీడియోస్ అనేవి కంటిన్యూస్గా చేసి ఇస్తూ ఉంటాను. సో ఇంతేనండి, సతోషి ట్యాప్ అనేటటువంటి ఈ సైట్ ఏదైతే ఉందో దీనిలో మనం విత్డ్రాల్ చేసుకునే విధానం. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.